హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మాయావర్తకుడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒకప్పుడు కైరో నగరంలో మారుఫ్ అని ఒక యువకుడు ఉండేవాడు. అతను అతి పేదవాడు, న్యాయమైనవాడు. అతను పాత చెప్పులు మరమ్మత్తు చేసి జీవించేవాడు. అతనికి ఫాతిమా అనే భార్య ఉండేది. ఆమె పరమ గయ్యాళి. ఆమె ఎప్పుడూ కోపంతో రుసరుసలాడుతూ ఉండేది. దానికి తగ్గట్టు ఆమె నోరు కూడా మహా చెడ్డది. ఆమె తన భర్తను సుఖపెట్టలేకపోగా అస్తమానం తిట్టి శాపనార్థాలు పెడుతూ అతనికి జీవితం పైన రోత పుట్టేలా చేస్తుండేది. మారుఫ్కు పరువుగా బ్రతకాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉండేది. వీధిన పడడం అంటే అతనికి చాలా భయం. అందుచేత తాను సంపాదించిన డబ్బులన్నీ తన భార్య కోసమే వినియోగిస్తూ వచ్చేవాడు. కానీ ఏనాడైనా కర్మం చాలక అతను డబ్బు తీసుకురాకుండా ఇంటికి వస్తే మాత్రం ఆమె తెల్లవార్లు శాపనార్థాలు పెట్టి అతనికి కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా చేసేది. ఒకనాడు ఫాతిమా తన భర్తతో, ఇవాళ సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుడు బాగా ఇంత తేనె వేయించి తీపి రొట్టె పట్టుకురా అన్నది. దేవుడు అనుగ్రహించి 4 డబ్బులు వచ్చేలా చేస్తే అలాగే తెస్తాను. ప్రస్తుతానికి నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు అన్నాడు మారుఫ్. దేవుడు అనుగ్రహించేదేంటి? ఈ రాత్రికి నాకు తేనెలో వచ్చిన తీపి రొట్టె లేకపోయిందో నీకు మూడిందనుకో అన్నది ఆ గయ్యాళిది. తనకు 4 డబ్బులు వచ్చేట్టు చేయమని దేవుణ్ణి ప్రార్థిస్తూ మారుఫ్ తన దుకాణానికి వెళ్ళాడు. కానీ సరిగ్గా ఎవ్వరో పరీక్ష పెట్టినట్టు ఆ రోజు అతను ఒక్క పైసా కూడా సంపాదించలేకపోయాడు. ఆఖరుకు తిండి రొట్టె కొనుక్కొని ఇంటికి పోవడానికి కూడా అతని వద్ద డబ్బు లేదు. నిరాశ నిస్పృహలతో కుంగిపోయి అతను ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో మిఠాయి దుకాణం తగిలింది. అతను కంటనీరు కారుస్తూ దుకాణం బయట నిలబడి లోపల ఉన్న రకరకాల తీపి రొట్టెలకేసి చూడసాగాడు. దుకాణదారు అతన్ని గమనించి లోపలికి పిలిచి, ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగాడు. మారూఫ్ తన గొడవంతా చెప్పుకున్నాడు. ఈ మాత్రానికి కొంప మునిగిపోలేదులే. నీ భార్యకు కావలసిన సరుకు నేనిస్తాను, నువ్వు పట్టుకొని వెళ్ళు. డబ్బులు తర్వాత నీ దగ్గరున్నప్పుడు ఇద్దువు గాని అంటూ దుకాణదారు తీపి రొట్టె ఒకటి తీశాడు. కానీ దాని మీద పొయ్యడానికి సమయానికి అతని వద్ద తేనె లేదు. తేనెకి బదులు చక్కెర పాకం వేస్తాను, రెండూ ఒక్కటే రుచి. మా దుకాణంలో సరుకు కొనేవారు రెండిటినీ ఒకేలా భావిస్తారు అంటూ దుకాణదారు ఆ రొట్టె మీద బాగా చక్కెర పాకం పోశాడు. మారూఫ్ దుకాణదారుకు తన కృతజ్ఞత తెలుపుకొని ఆ తీపి రొట్టెను ఇంటికి తీసుకువెళ్ళాడు. అతన్ని చూస్తూనే ఫాతిమా రొట్టె తెచ్చావా లేదా అని అడిగింది. ఆమె రొట్టెను చూసి సంతోషించకపోగా గొంతు చించుకుంటూ, రొట్టె మీద తేనె పోయించుకుని రమ్మంటే నువ్వు చక్కెర పాకం ఎందుకు పోయించావు? నాకు తేడా తెలియదు అనుకున్నావా అని అరిచింది. నీకు పుణ్యం ఉంటుంది, ఈ ఒక్కసారికి ఇలా తినేయచ్చు కదా. ఇది కొన్నది కూడా కాదు, దుకాణదారు అరువిచ్చాడు. అతని దగ్గర తేనె లేదు, నన్నేం చేయమంటావు అన్నాడు భర్త హతాశుడై. నాకేం అక్కర్లేదు అంటూ ఆమె ఆ రొట్టెను భర్త ముఖాన గిరాటు వేసింది. హో, నాకు తేనె రొట్టె పట్టుకురా అంటూ దవడ మీద గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు మారు పక్క పన్ను ఒకటి విరిగి నోటి వెంట రక్తం రాసాగింది. ఉన్న ఓర్పు కాస్త పోయి మారుఫ్ తన భార్య నెత్తిన ఒక చిన్న మొట్టికాయ వేశాడు. వెంటనే ఫాతిమా అమ్మవారిలా అయిపోయి తన భర్త మెడ గట్టిగా పట్టుకొని గుంజుతూ, ఎవర్రోయ్, రండి రండి, నా మొగుడు నన్ను చంపేస్తున్నాడు అని పొలికేకలు పెట్టింది. ఈ పొలికేకలు విని ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి మారుఫ్ను అతని భార్య పట్టు నుంచి విడిపించారు. జరిగిందంతా విని వాళ్ళు ఆ గయ్యాలితో, చక్కెర పాకం వేసిన రొట్టెకి ఏం లోపం వచ్చింది, మేమంతా తినట్లేదా ఏంటి? అనవసరంగా ఆ నిర్భాగ్యుని పట్టుకొని ఎందుకు కాల్చుకు తింటున్నావు అని అన్నారు. వారందరూ వెళ్ళిపోయాక మారుఫ్ ఆ రొట్టె ముక్కలన్నిటినీ ఏరి కొంచెం రుచి చూడమని తన భార్యను బతిమాలాడు. కానీ లాభం లేకపోయింది. కడుపు దహించుకుపోతూ ఉండడం వల్ల చివరికి వాటిని తానే తినసాగాడు. తెల్లార్లు భారీ చేతి తిట్లు తిని మారుఫ్ మర్నాడు ఉదయమే లేచి మసీదుకు వెళ్ళి తన కష్టాలు కడతీర్చమని దేవుణ్ణి ప్రార్థించి అక్కడి నుంచి సరాసరి తన దుకాణానికి చేరుకున్నాడు. అతను దుకాణంలో కూర్చున్నాడో లేదో 2 భటులు వచ్చి, నిన్ను ఖాజీగారు పట్టుకురమ్మన్నారు, పద అంటూ అతన్ని లాక్కుపోయారు. న్యాయస్థానంలో ఖాజీ ఉన్నాడు. అతనికెదురుగా
ఫాతుమా తల వంచుకుని నిలబడి ఉన్నది. ఆమె చేతికి కట్టు, ముఖం మీద బాగా రక్తం మరకలు గల ముసుగు ఉన్నాయి. కాజీ మారుఫ్ను చూస్తూనే, పాపి, నీకు దేవుడి భయం కొంచెం కూడా లేదా? ఆ ఆడకూతురి చెయ్యి విరగొడతావా, పళ్ళు రాలగొడతావా అని పెద్దగా గదమాయించాడు. క్షణంపాటు చెప్పులు కుట్టేవాడికి మతిపోయినట్టయింది. అతను కాజీ గారికి వాస్తవం నివేదించుకున్నాడు. కాజీకి అతని మాటల్లో నమ్మకం కుదిరింది. ఆయన ఒక పావు దీనారం తీసి అతని చేతికిస్తూ, ఇది పెట్టి నీ భార్యకు తేనెరొట్టు కొనిపెట్టు. ఇద్దరూ మరెన్నడూ కీచులాడుకోకండి, పదండి అన్నాడు. మారుఫ్ ఆ డబ్బును భార్య చేతిలో పెట్టేసి తన దుకాణానికి వెళ్ళాడు. కొద్దిసేపటికల్లా భటులు వచ్చి, నిన్ను న్యాయస్థానానికి తీసుకుపోయినందుకు మాకు బత్తియం డబ్బులు ఇవ్వు అని అడిగారు. ఏం చేయాలో తోచక అతను తన పనిముట్లన్నీ అమ్మి బత్యాలు ఇచ్చేశాడు. దుకాణం ఖాళీ అయింది. తనకు పట్టిన దుస్థితిని గురించి ఆలోచిస్తూ అతను విచార సాగరంలో మునిగి ఉండగా ఇంకొక న్యాయస్థానానికి చెందిన భటులు మరో ఇద్దరు వచ్చారు. కాజీ గారు నిన్ను పట్టుకురమ్మన్నారు అని చెప్పారు. అతను వారి వెంట మళ్ళీ ఈ న్యాయస్థానానికి వెళ్ళి తన భార్య పూర్వంలాగే తన మీద అక్రమంగా ఫిర్యాదు చేయడం గమనించాడు. అతను ఈ రెండో కాజీకి జరిగిందంతా చెప్పి, 1 గంట క్రితం మా తగాదాకు ఒక కాజీ గారు తీర్పు ఇవ్వడం కూడా అయింది అన్నాడు. కాజీ గారు ఫాతిమాను కోపడి, గంట కింద తీర్పు ఇచ్చిన ఫిర్యాదు మళ్ళీ ఏమని తెచ్చావు అన్నాడు. హుజూర్, నా మొగుడు నన్ను మళ్ళీ కొట్టాడు అన్నది ఫాతిమా. కాజీ ఆమెను మందలించి భటులకు బత్యాలు చెల్లించమని మారుఫ్తో చెప్పాడు. దీంతో మారుఫ్ జేబులు ఖాళీ అయ్యాయి. అతను మరింత కుంగిపోయి తన దుకాణానికి తిరిగి వెళ్ళాడు. మరో గంటకల్లా కొందరు మిత్రులు అతని దుకాణానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. మారుఫ్ కొంప మునిగింది. నీ భార్య సుబేదారు కచేరీలో నీ మీద ఫిర్యాదు చేసింది, వెంటనే పరారైపో అని చెప్పారు. మారుఫ్ వెంటనే లేచి దుకాణం మూసి సాధ్యమైనంత త్వరలో కైరో నగరం దాటి పారిపోయాడు. అసలే చలికాలం, దానికి తోడు వర్షం ప్రారంభమైంది. వానకు తడుస్తూ చలికి వణుకుతూ అతను చీకటి పడిందాకా నడిచి ఒక పాడుబడిన భవనాన్ని చేరుకున్నాడు. అందులో ఆ రాత్రి తలదాచుకున్నాడు. తన స్థితి తలుచుకున్న కొద్దీ అతనికి ఏడుపు వచ్చింది. కట్టుకున్న భార్య తనకు ఇల్లు వాకిలి లేకుండా చేసింది. భవిష్యత్తు చూడబోతే అగమ్య గోచరంగా ఉంది. అందుచేత అతను పెద్ద పెట్టున ఏడవసాగాడు. ఇంతలో ఎవరినైనా ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడగడం మారుఫ్కు వినిపించింది. మారుఫ్ తల ఎత్తి ఒక వింత ఆకారాన్ని చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను 100 ఏళ్లుగా ఈ పాడుబడిన ఇంటిని ఆశ్రయించి ఉన్న భూతాన్ని. నా వల్ల నీకేమన్నా సహాయం కావాలంటే చెప్పు, ఇవాళ నువ్వు నా అతిథివి అన్నది భూతం. బాబు, నీకు చేతనైతే నన్ను ఈ కైరో నగరానికి వీలైనంత దూరంగా చేర్చు. నా జీవితం అంతా ధ్వంసమైంది. కొత్త చోట మళ్ళా కొత్త జీవితాన్ని ఏర్పరచుకుంటాను అన్నాడు మారుఫ్. నా వీపు మీద ఎక్కి కూర్చో అన్నది భూతం. కన్ను మూసి తెరిచేసరికి మారుఫ్ ఒక పర్వత శిఖరం మీద ఉన్నాడు. తూర్పు తెల్లవారుతుంది. పర్వతానికి దిగున ఒక బ్రహ్మాండమైన నగరం కానవస్తుంది. మారుఫ్ గబగబా కొండ దిగి ఆ నగరం చేరుకున్నాడు. అక్కడి ప్రజలు అతనికి కొత్తగా కనిపించారు. వారు అతని దుస్తులకేసి వింతగా చూసి అతని చుట్టూ మూగి, నీ పేరేమిటి, మీది ఏ దేశం అని అడగసాగారు. నా పేరు మారుఫ్, మాది కైరో నగరం అని అతను జవాబిచ్చాడు. నువ్వు కైరో నుంచి బయలుదేరి ఎంతకాలమైంది అని వారు మళ్ళీ అడిగారు. నిన్న సాయంకాలం బయలుదేరాను అన్నాడు మారుఫ్. అందరూ గొల్లున నవ్వారు. ఒక పెద్ద మనిషి అతనితో, నీకేమైనా మతిపోయిందా ఏంటి? కైరో నుంచి ఈ ఖతాన్ నగరానికి 1 ఏడాది ప్రయాణం. నువ్వు నిన్న సాయంకాలం బయలుదేరడం ఏంటి, అప్పుడే రావడం ఏంటి? చాలే అన్నాడు. నేను నడిచి రాలేదు. ఒక భూతం నన్ను తన వీపున ఎక్కించుకొని తెచ్చి ఇక్కడ వదిలింది అన్నాడు మారుఫ్. ఈ మాటకు చుట్టూ మూగిన జనం మరింత విరగబడి నవ్వారు. పిచ్చివాడు అంటూ అందరూ అతని మీద విరుచుకుపడ్డారు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఒక పెద్ద మనిషి దేవుడిలా వచ్చాడు. ఆయన ఆ నగరంలోని గొప్ప వర్తకుల్లో ఒకడు. ఎవరో పరాయి దేశం వాడిని పట్టుకుని ఇలా అల్లరి పెట్టవచ్చునా? మీరంతా ఏం పని చేస్తున్నారు అంటూ ఆయన అక్కడి జనాన్ని మందలిస్తూ వారి మధ్యగా మారుఫ్ వద్దకు చేరుకున్నాడు. ఆయన అతన్ని తన ఇంటికి అతిథిగా ఆహ్వానించి ఎంతో గౌరవంగా తీసుకెళ్లాడు. మారుఫ్ స్నానం చేసి తానిచ్చిన ఖరీదైన దుస్తులు ధరించి సుష్టుగా భోజనం చేసి కూర్చున్నాక వర్తకుడు అతనితో, అయ్యా, మీ దుస్తులు చూస్తే ఈజిప్టు నుంచి వచ్చినట్టు కనిపిస్తున్నారు. అసలు మీది ఏ దేశం అని అడిగాడు. చిత్తం, నేను ఈజిప్టు దేశస్థుడినే, కైరో నగరంలోనే నా నివాసం అన్నాడు మారుఫ్.
అక్కడ ఏం చేసేవారు అని వర్తకుడు అడిగాడు. పాత చెప్పులు మరమ్మతు చేసేవాణ్ణి అన్నాడు మారుఫ్. కైరోలో మీ ఇల్లు ఎక్కడ అని వర్తకుడు మళ్ళీ అడిగాడు. ఎర్ర సందులో అని మారుఫ్ వెంటనే జవాబిచ్చాడు. ఆ సందులో ఉండేవారెవరో తెలుసా అన్నాడు వర్తకుడు. మారుఫ్ కొందరి పేర్లు చెప్పాడు. షేక్ అహ్మద్ అనే అత్తరు వ్యాపారి తెలుసా అని అడిగాడు వర్తకుడు. నాకు తెలియకపోవడం ఏంటి, మావి పక్కపక్క ఇళ్లే అన్నాడు మారుఫ్ బిగ్గరగా నవ్వుతూ. ఆయన ఎలా ఉన్నారు అని అడిగాడు వర్తకుడు. దేవుడి దయ వల్ల కులాసాగానే ఉన్నాడు అన్నాడు మారుఫ్. ఆయనకి ఇప్పుడు ఎంతమంది కుమారులు? ముస్తాఫా, మహమ్మద్ అలీ అని ఆయనకు 3 కుమారులు అని చెప్పాడు మారుఫ్. వారేం పనులు చేసుకుంటున్నారు అని అడిగాడు వర్తకుడు. పెద్దవాడు ముస్తాఫా బడిపంతులు, రెండోవాడు మహమ్మద్ అత్తరు వ్యాపారంలోనే ప్రవేశించి తండ్రి దుకాణానికి పక్కనే తాను కూడా ఒక దుకాణం పెట్టాడు. మూడోవాడు అలీ, నేను చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం. మేమిద్దరము రకరకాల ఆలయాల్లోకి చొరబడి ప్రార్థనా పుస్తకాలు దొంగలించి అమ్మి ఆ డబ్బులతో మిఠాయి కొనుక్కుని తినేవాళ్ళం. ఒకరోజు ఆ మతస్థులు మమ్మల్ని పట్టుకున్నారు. షేక్ అహ్మద్ తన కొడుకుని చచ్చేలా కొట్టాడు. వాడు కాస్త పరారీ అయిపోయాడు. ఈ 20 ఏళ్లుగా వాడి జాడే తెలియలేదు అన్నాడు మారుఫ్. మారుఫ్ ఈ సంగతి చెప్పగానే వర్తకుడు లేచి వచ్చి అతన్ని కౌగిలించుకొని, ఒరే మారుఫ్, నేనేరా ఆ అలీని అన్నాడు. తర్వాత మారుఫ్ తన కథ మొత్తం స్నేహితుడికి చెప్పేశాడు. అంతా విని అలీ, చూడు తమ్ముడు, నువ్వు కూటికి కూడా లేని చెప్పులు కుట్టేవాడివని, భార్య పోరు పడలేక పారిపోయి వచ్చావని ఇక్కడ ప్రజలకు చెప్పావంటే నిన్ను ఎవ్వరూ లెక్క చెయ్యరు. నిన్న కైరోలో బయలుదేరి తెల్లారేసరికల్లా ఇక్కడ చేరుకున్నావంటే అందరూ నవ్వుతారు. నిజం చెప్పడం నిష్ప్రయోజనమైనప్పుడు యుక్తిగా అబద్ధం చెప్పడం అనేది తెలివైన పని. నేను ఈ ఊరు చేరాక ఎన్ని అబద్ధాలు చెప్పి పైకి వచ్చానో నువ్వు అస్సలు ఊహించలేవు అన్నాడు. అయితే నన్నేం చేయమంటావు అన్నాడు మారుఫ్. నేను చెప్తాను విను. రేపు ఉదయం నా కంచరగాడిదల్లో మంచిది ఒకటి చూసుకో. దాని మీద వర్తకుల వీధికి రా. నీ వెంట మా ఇంటి బానిసల్లో ఒకడిని వెంట తీసుకురా. అక్కడ నేను ఇంకా పెద్ద పెద్ద వర్తకులు నించొని ఉంటాం. నేను నిన్ను చూడగానే లేచి నిలబడి ఎంతో గౌరవంగా స్వాగతమిస్తాను. కైరో నగరంలో వర్తకులందరిలోకి గొప్పవాడివని నిన్ను ఇక్కడి వర్తకులకు పరిచయం చేస్తాను. ఎవరైనా బిచ్చగాళ్ళు వచ్చి చేయి చేస్తే ధారాళంగా దానాలు చేసే. దానికి అవసరమైన డబ్బు నేను నీకు ఇస్తాను. తరువాత నేను నీకు ఫలానా సరుకు ఉందా అని అడుగుతాను. కొల్లలుగా ఉందని సమాధానం ఇవ్వు. ఇదంతా కళ్ళారా చూశాక ఇక్కడి వర్తకులు నీతో వర్తకం చేయాలనుకుంటారు. వారి సహాయంతో నువ్వు నిజంగానే పెద్ద వర్తకుడు అయిపోవచ్చు. నిజానికి నేను కూడా అలాగే వర్తకుణ్ణయ్యాను అన్నాడు అలీ. మర్నాడు అలీ తన స్నేహితుడికి చాలా ఖరీదైన దుస్తులు, 1000 బంగారు దినారాలు ఇచ్చి వర్తకుల బజారుకు వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన ప్రకారమే మారుఫ్ ఒక మంచి కంచెరగాడిద మీద ఎక్కి తన వెనక ఒక బానిసవాన్ని నడిపించుకుంటూ వర్తకుల బజారుకు చేరాడు. అక్కడ అతనికి అలీతో పాటు గతంలోని గొప్ప గొప్ప వర్తకులందరూ కనిపించారు. అతన్ని చూస్తూనే అలీ చివాలన లేచి ఎదురు వెళ్ళి అతని కాళ్ళు కళ్ళకద్దుకొని అతన్ని కంచరగాడిద పైనుంచి దింపి తెచ్చి వర్తకుల మధ్య కూర్చోబెట్టాడు. మిగిలిన వర్తకులు ఒక్కొక్కరే వచ్చి రహస్యంగా అలీ చెవిలో, వీరెవరు అని అడిగారు. ఈజిప్ట్లో ఈయన్ని మించిన వర్తకుడు లేడు. ఈయన తండ్రి తాతల ఐశ్వర్యాన్ని గురించి చిత్ర విచిత్రమైన కథలు చెప్తారు. దాదాపు ప్రతి మారుమూల దేశంలోనూ ఈయన తాలూకు గిడ్డంగులున్నాయి. ఈయనతో పోలిస్తే మనమంతా చిల్లర వ్యాపారులమే అని అలీ వారికి తెలియజేశాడు. ఈ మాటలు వింటూనే వర్తకులందరూ మారూఫ్ చుట్టూ మూగారు. ఒకరి మీద ఒకరు పోటీ పడి అతని చేత షర్బత్తులు తాగించారు, మర్యాదలు చేశారు. వర్తకుల పెద్ద అతని పక్కన చేరి, అయ్యా, తమరు పచ్చపట్టు తానుకులేమైనా తెచ్చారా అని అడిగాడు. కొల్లలుగా తెచ్చాను అన్నాడు మారూఫ్. మరి ఎర్రవో అన్నాడు వర్తకులు పెద్ద. అవి కూడా చాలా తెచ్చాను అన్నాడు మారూఫ్. మిగిలిన వర్తకులు ఏ సరుకు గురించి ప్రశ్నించినా అతను కొల్లలుగా తెచ్చాను అని సమాధానాలిచ్చాడు. దయచేసి నమూనాలు చూపిస్తారా అని వర్తకులు అడిగారు. తప్పక చూపిస్తాను, సరుకు రానివ్వండి. 1000 కంచెరగాడిదలతో మా బిడారు కొద్ది రోజుల్లోనే ఈ నగరానికి వచ్చి చేరుతుంది అన్నాడు మారూఫ్. సంభాషణ ఈ విధంగా సాగుతున్న సమయంలో బిచ్చగాడు ఒకడు వచ్చి వర్తకుల కేసి చెయ్యి చాచాడు. వెంటనే మారూఫ్ తన జేబులో నుంచి గుప్పెడు బంగారు నాణేలు తీసి బిచ్చగాడి చేతిలో పెట్టాడు. అది చూసి దిగ్భ్రమ చెందారు. ఈ మనిషి రాజుల కంటే ధనికుల్లా ఉన్నాడు అని వారు తమలో తాము అనుకున్నారు.
మరి కాసేపటికి ఒక బిచ్చగత్తె వచ్చి చెయ్యి చాచింది. ఆమెకు కూడా మారుఫ్ ఒక గుప్పెడు బంగారం దానం చేశాడు. ఆమె మిగిలిన బిచ్చగాళ్లకు బంగారం చూపించింది. వాళ్ళంతా ఒక మందగా వచ్చారు. తొణక్క బెణక్క మారుఫ్ తన దగ్గర ఉన్న బంగారం అంతా బిచ్చగాళ్లకు పంచేశాడు. జేబు ఖాళీ అయ్యాక, ఓరి దేవుడా, ఈ నగరంలో ఇంతమంది బిచ్చగాళ్ళున్నారని తెలిస్తే ఇంకా ఎక్కువ బంగారం వెంట తెచ్చుకుని ఉండేవాణ్ణి. పాపం వాళ్ళు దేహి అని అడిగితే ఇవ్వకపోవడం ఎవలా అన్నాడు. అయ్యా, తమరేమి విచారించకండి, తమ అవసరానికి కావలిస్తే మేము సర్దుతాం అన్నారు వర్తకుల పెద్ద. మరుక్షణమే మారుఫ్ చేతికి మరో 1000 దినారాలు అందాయి. మధ్యాహ్నం ప్రార్థనల వేళ దాకా అతను వాడితో దానధర్మాలు చేస్తూ ఇంకా మిగిలిన వారిని అక్కడ ప్రార్థనలు చేసే వారి మీద వెదజల్లేశాడు. ప్రార్థనలు ముగియగానే అతను మరొక 1000 దినారాలు అప్పు తీసుకొని వాటిని కూడా దాన ధర్మాల కింద పనిచేశాడు. చీకటి పడేలోపుగా అతను వర్తకుల వద్ద 5000 దీనారాలు అప్పు చేసి అంతా బీదసాదలకు దాన ధర్మాలు చేసేశాడు. అతని దాన ధర్మాలు చూసి విస్తుపోయి ఉన్న వర్తకులతో అతను, నా బిడారును దిగనివ్వండి, మీ బాకీ బంగారం రూపంలో చెల్లించమంటే చెల్లిస్తాను, సరుకు రూపంలో చెల్లించమన్నా చెల్లిస్తాను అన్నాడు. ఆ రాత్రి అలీ వర్తకులందరికీ విందు చేశాడు. ఈ విందులో మారుఫ్ ప్రధాన వ్యక్తి. అతనికి భోజనాల దగ్గర ఉన్నతాసనం ఇచ్చారు. ఆ రాత్రంతా అతను పట్టుతానుల గురించి, రత్నాలను గురించి ఏకధాటిగా మాట్లాడాడు. మధ్య మధ్య ఎవరైనా మీ బిడారులో ఫలానా సరుకు వస్తుందా అని అడిగితే కొల్లలు కొల్లలు అని చెప్పాడు. మర్నాడు మళ్ళీ అతను వర్తకుల బజారుకు వెళ్ళి వర్తకుల వద్ద అప్పు చేసి బిచ్చగాళ్లకు బంగారం దానం చేశాడు. ఇదే విధంగా 20 రోజుల పాటు సాగింది. అప్పటికి అతను అక్కడి వర్తకులకు 60,000 దీనారాలు బాకీ పడ్డాడు. కానీ అతని బిడారు జాడ మాత్రం లేదు. ఇన్నాళ్ళు ఆ బిడారు కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న వర్తకులు తమ డబ్బు గురించి ఆదుర్దా పడడం ప్రారంభించారు. వారు ఆ ఆందోళనను అలీకి చెప్పుకున్నారు కూడా. ఎందుకంటే అతని మాటలు నమ్మే వారు మారుఫ్కు అప్పు పెట్టారు. అలీ మారుఫ్ను అవతలికి తీసుకెళ్లాడు. నీకు పూర్తిగా మతిపోయింది. వర్తకులు డబ్బు కోసం తొందర చేస్తున్నారు. నువ్వు వారికి 60,000 బాకీ పడ్డావుట. ఆ సొమ్ముతో ఎంత వర్తకమైనా చేసుకుని ఉండవచ్చు. కానీ నువ్వు వట్టి సోమరిపోతులాగా దాన్ని బిచ్చగాళ్లకు పంచిపెట్టావు. ఈ బాకీ ఎలా తీరుద్దామని నీ ఉద్దేశం అని గట్టిగా కోపడ్డాడు. ఏమీ భయం లేదు. ఈ 60,000 ఎంత? నా బిడారు రాని. వర్తకులకు బంగారం కావాలంటే బంగారం ఇస్తాను, సరుకు కావాలంటే సరుకిస్తాను. ఏది కావాలన్నా నా దగ్గర కొల్లలు కోకొల్లలుగా ఉంది అని మారుఫ్ తాపీగా జవాబిచ్చాడు. ఓర్రిపిడుగా, ఆ కట్టుకథ నాకే చెప్తున్నావా? నీ బతుకు ప్రపంచానికి ఇప్పుడే చాటగలను, జాగ్రత్త, ఏమనుకుంటున్నావో అన్నాడు అలీ. చాలే, నేను పేదవాడిని అనుకుంటున్నావా? అంతులేని సంపద దారిలో ఉంది. నా బిడారు దిగిన మరుక్షణం ఈ వర్తకుల సొమ్ము ఇబ్బడిగా పారేస్తాను అన్నాడు మారుఫ్ తొణకకుండా. నాతోనే అబద్ధం ఆడతావురా దుర్మార్గుడా, చూడు నిన్నేం చేస్తాను అని అలీ బెదిరించాడు. నువ్వు ఏం చేసినా సరే నా బిడారు చేరేదాకా ఆ వర్తకులందరూ వేచి చూడక తప్పదు. ఆ తర్వాత వారి సొమ్ము వారికిస్తాను, ఇంకా ఎక్కువే ఇస్తాను కూడా అన్నాడు మారుఫ్. అంతటితో ఆలీ ఆట కట్టయింది. ఒకప్పుడు తాను ఈ మారుఫ్ను చాలా పెద్ద కోటీశ్వరుడిగా పరిచయం చేసి ఆ నోటితోనే గర్భదరిద్రుడని సాటి వర్తకులతో చెప్పడం ఎలా? మిగిలిన వర్తకులంతా అలీ దగ్గరికి వచ్చి, మా బాకీ సంగతి ఏమంటాడు? వ్యవహారం ఏమైనా దారిన పడేట్టుందా అని ఆత్రంగా అడిగారు. అలీ నీరసంగా, అతనితో బాకీ సంగతి నేను ప్రస్తావించడానికి జంకాను. ఎందుకంటే నేనే అతనికి 1000 దినారాలు అప్పు పెట్టి ఉన్నాను. అసలు మీరు అతనికి అప్పు పెట్టే ముందు నాతో ఒక మాట చెప్పుండాల్సింది. మీ బాకీకి నేను జవాబుదారీ కాదు, దాన్ని మీరే వసూలు చేయండి. సాధ్యం కాకపోతే సుల్తాన్ గారి దగ్గరికి వెళ్ళండి. అతను వంచకుడని, మిమ్మల్ని దగా చేశాడని ఫిర్యాదు చేసుకోండి అన్నాడు. వర్తకులందరూ కలిసి సుల్తాన్ వద్దకు వెళ్లారు. తమకు మారుఫ్కు మధ్య నడిచిన లావాదేవీ అంతా విన్నవించుకున్నారు. ప్రభు, ఈ మనిషి పేదవాడనుకుందామా అంటే మా కళ్ళ ఎదుటే పేదలకు గుప్పిళ్లతో బంగారం దానం చేశాడు. దరిద్రుడైన వాడు ఎన్నడూ అలా చేయడు. ఈ దాన ధర్మాల కోసం అతను మా వద్ద
ఏకంగా 60,000 దినారాలు అప్పు తీసుకున్నాడు. పోనీ అతడు ధనవంతుడేనా అని తొందరపడకుండా ఉందామంటే ఎన్నాళ్ళు చూసినా అతని బిడారు జాడ లేకుండా పోయింది అన్నారు వారు. వారు చెప్పింది వింటుంటే సుల్తానుకు కూడా మారూఫ్ సాటి లేని ధనికుడన్న నమ్మకం కుదిరింది. ఆయన అసలే పరమలోభి. ఈ మారూఫ్ పేదలకు గుప్పిళ్లతో బంగారం దానం చేస్తున్నాడనేసరికి అటువంటి వాడి వల్ల లాభం పొందాలనే దురాశ ఆయనలో తలెత్తింది. ఆయన వర్తకులను పంపేశాడు. తన వజీరును పిలిచాడు. మనం ఈ మారూఫ్ స్నేహం సంపాదించాలి. అతని బిడారు ఇవాళ కాకపోతే రేపైనా వచ్చి తీరుతుంది. ఈ వర్తకులు గద్దల్లా పొంచి ఉన్నారు. వారు అతని సరుకు కాజేయకముందే మనం జాగ్రత్త పడాలి. అవసరమైతే అతనికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి అతని ఆస్తి మనపరం చేస్తాను, నా ఆస్తిలో కలిపేస్తాను అన్నాడు. అప్పుడు వజీరు, మీరు దురాశకు చిక్కి మోసపోకండి ప్రభు, ఈ మనిషి వట్టి మోసగాడిలా ఉన్నాడు అన్నాడు వజీరు. నేను ముందుగా అతన్ని పరీక్షిస్తాను. అందుకు అవసరమైన ఆలోచన చేసే ఉంచాను. అతను మోసగాడిని రుజువైతే తల తీయించేద్దాం అన్నాడు సుల్తాను. వెంటనే వజీరు మారూఫ్ను పిలిపించాడు. అతను వచ్చి సుల్తానుకు సలాం చేసి కూర్చున్నాడు. నువ్వు ఈ నగరపు వర్తకులకు 60,000 దినారాలు బాకీ పడ్డావట నిజమేనా అని సుల్తాను అడిగాడు. మారూఫ్ నిజమే అన్నాడు. అయితే వారి బాకీ ఎందుకు చెల్లించవు అని సుల్తాను మళ్ళీ అతన్ని అడిగాడు. నా బిడారు వచ్చి దిగ్గానే ఆ బాకీ నేను చెల్లిస్తాను. బంగారం కావాలంటే బంగారం ఇస్తాను, సరుకు కావాలంటే సరుకు ఇస్తా. ఏది కావాలంటే అది నా దగ్గర కొల్లలు కొల్లలుగా ఉంది అన్నాడు మారూఫ్ తాపీగా. అతన్ని పరీక్షిద్దామని సుల్తాను 1000 దినారాల విలువగల ముత్యాన్ని తీసి అతనికిస్తూ, ఇలాంటి విలువగల ముత్యాలు మీ బిడారు వెంట ఉన్నాయా అని అడిగాడు. మారూఫ్ దాన్ని అటూ ఇటూ తిప్పి చూసి చివరికి ఆ ముత్యాన్ని కాలి కింద పెట్టి తొక్కి చితగ్గొట్టేశాడు. ఏంటి నీ ఉద్దేశం అన్నాడు సుల్తాను మండిపడుతూ. ఎంత విలువ ఉన్న ఈ ముత్యం 1000 దినారాల కంటే ఉండదు. నా వద్ద ఇంతకంటే పెద్ద పెద్ద ముత్యాలున్నాయి అన్నాడు మారూఫ్. సుల్తానుకు దురాశ కట్టలు తెగిపోయింది. ఆయన వెంటనే నగర వర్తకులను పిలిపించాడు. మీరు మీ సొమ్ము గురించి ఏ బెంగపడిన అవసరం లేదు. బిడారు వచ్చి తప్పక చేరుతుంది. మీ బాకీలు మీరు వసూలు చేసుకోగలుగుతారు అని చెప్పాడు. తర్వాత ఆయన తన వజీరును పిలిచాడు. మారూఫ్ను రాజభవనానికి అతిథిగా ఆహ్వానించు. అతనితో నా కుమార్తెను గురించి ప్రస్తావించు. పెళ్లాడటానికి ఇష్టపడతాడేమో తెలుసుకో. అతని ఆస్తంతా మనం కలిపేసుకుందాం అన్నాడు. ప్రభు, ఈ విదేశీయుణ్ణి చూస్తే నాకు చాలా సందేహంగా ఉంది. అతన్ని రాజభవనంలో అడుగు పెట్టనివ్వడం అంత మంచిది కాదు. ఇంతలోనే తొందర ఏమొచ్చింది? అతని బిడారు వస్తున్న జాడ అయినా తెలిసేదాకా తొందరపడకండి అని వజీరు సలహా ఇచ్చాడు. ఈ సలహా విని సుల్తాను మండిపడ్డాడు. విశ్వాసఘాతకుడా, నా కుమార్తెను నువ్వు పెళ్లాడతానని ఇంతకుముందు నాతో అన్నావు, కానీ దానికి నేను ఒప్పుకోలేదు. అందుకే ఇప్పుడు ఆమెకు మంచి సంబంధం వస్తే దాన్ని ఎలాగైనా చెడగొట్టాలని చూస్తున్నావు. నా కుమార్తెకు ఎలాగైనా పెళ్ళీడు తప్పించి అప్పుడు నువ్వే పెళ్ళాడాలి అని అనుకుంటున్నావు. ఇతను నా కుమార్తెను పెళ్ళాడితే మనమంతా బాగుపడిపోతాం, ఏమనుకుంటున్నావో అన్నాడాయన. ఇంకా ఎదురు చెప్తే సుల్తానుకు కోపం వస్తుందనుకొని వజీరు తిన్నగా మారూఫ్ వద్దకు వెళ్ళాడు. సుల్తాన్ గారికి తమ కుమార్తెను మీకు ఇచ్చి చేయాలని ఉంది. మీ ఉద్దేశం ఎలా ఉందని ఆయనతో చెప్పమంటారు అన్నాడు. సుల్తాను గారి ఆదరానికి చాలా కృతజ్ఞుణ్ణి. కానీ నా బిడారు వచ్చేదాకా ఆగడం మంచిది కదా. రాజకుమార్తెను పెళ్ళాడమంటే దానికి చాలా తతంగం అవుతుంది. పెళ్లి కూతురికి కనీసం 5,000 సంచుల బంగారం పెట్టాలి. పెళ్లినాడు నగరంలోని పేదసాదలకు కనీసం 1000 సంచుల బంగారాన్ని దానం చేయాలి. సైనికుల వినోదానికి మరో 1000 సంచుల బంగారం అవసరం. పెళ్లి కూతురికి నేను 100 రత్నాలైనా పెట్టుకోవాలి. దాసదాసి జనాలు అందరికీ కలిపి మరో 100 రత్నాలు బహూకరించాలి. నా బిడారు చేరకుండా ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది అని మారూఫ్ దర్పంగా అన్నాడు. వజీరు ఈ మాటలను సుల్తాను గారికి నివేదించాడు. దెబ్బకి సుల్తానుకు తల తిరిగినంత పని అయింది. ఆయన మారూఫ్ను వెంటనే పిలిపించాడు. ఓ వర్తక శిఖామణి, ఈ పెళ్లి వెంటనే జరిగిపోవాలి. పెళ్లికయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. నా ఖజానాలో పుష్కలంగా డబ్బుంది. నీ అవసరాలకు కావాల్సింది ఎంతైనా నువ్వు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పెళ్లి కూతురికి ఇవ్వవలసిన కట్న కానుకల సంగతి బిడారు వచ్చాక చూసుకోవచ్చు. ముహూర్తం వాయిదా వేయడం మట్టుకు నాకెంత మాత్రం ఇష్టం లేదు అన్నాడు. మారూఫ్ సరే అన్నాడు. అతనికి సుల్తాను తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. మారూఫ్ను పెళ్లి కొడుకుని చేశారు. ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు. అతని ముందు గాయకులు పాడారు.
విదూషకులు హాస్యాలు చేశారు. గొప్ప గొప్ప మల్ల యోధులు కుస్తీ పట్టారు. ఆ రోజంతా అతను ఖజానా నుంచి సంచులతో బంగారం తెప్పించి పంచుతూనే ఉన్నాడు. ఖజానా నుంచి సంచులు తెచ్చి అందించలేక వజీరు రెక్కలు పడిపోయాయి. ఆయన మారూఫ్ దగ్గరకు వచ్చి అతని చెవిలో, దేవుడు నన్ను క్షమించడు. నగర వర్తకుల బంగారం అంతా అలాములు పలాములు చేసిన చాలక సుల్తాన్ గారి ఖజానా అంతా ఈ విధంగా గొల్ల చేస్తున్నావా అన్నాడు కోపంగా. మధ్యలో నీ సొమ్మేం పోయింది? నా బిడారు రాని సుల్తాను గారి సొమ్ముకు 1000 తిరిగిస్తాను అన్నాడు మారూఫ్. 40 రోజుల పాటు ఉత్సవాలు జరిగాక పెళ్లి రోజు వచ్చింది. పెళ్లి ఊరేగింపులో మారూఫ్ బంగారాన్ని 2 చేతులతో వీధులు మొత్తం వెదజల్లాడు. చివరకు పెళ్లి కొడుకును పెళ్లి కూతురును పడకటింట్లోకి పంపారు. మారూఫ్ ఒక మూల మంచానికి దిగాలుపడి కూర్చొని కంటపడి కన్నీరు పెట్టుకోసాగాడు. సుల్తాను గారి కుమార్తె అతని వద్దకు వచ్చింది. ఎందుకలా విచారిస్తున్నారు? మీకేం కష్టం వచ్చింది అని అడిగింది. అంతా అల్లా నిర్దేశం, కానీ ఇలా జరపడానికి మాత్రం తప్పు పూర్తిగా మీ నాన్నదే కారణం అన్నాడు మారూఫ్. అసలు ఇప్పుడు ఏం తప్పు జరిగింది అన్నది సుల్తాన్ కుమార్తె. జరగకపోవడం ఏంటి? నన్ను చూసి అందరూ తిడుతున్నారు. నా బిడారు వచ్చిందాకా ఈ పెళ్లి జరపకుండా ఆపినట్టయితే అసలు నీకు ఎలాంటి బట్టలు పెట్టేవాణ్ణి, ఎలాంటి నగలు పెట్టేవాణ్ణి? ఇంత వైభవంగా పెళ్లి చేసుకుని కూడా పెళ్లి కూతురువైన నీకు ఏమీ పెట్టకుండా లోకానికి పరమ నీచుడిగా కనిపిస్తున్నాను అన్నాడు మారూఫ్ విచారంగా. దీనికే మీరు ఇంత విచారించాలా అన్నది సుల్తాన్ కుమార్తె. పెళ్ళి అయిన మర్నాడు సుల్తాన్ గారి నౌకర్లకు వడ్డించే కుర్రవాడు మొదలుకొని వజీరు దాకా ప్రతి ఒక్కరికి మారూఫ్ బట్టలు పెట్టి బంగారం బహూకరించాడు. ఈ దాన ధర్మాలు మరో 20 రోజుల పాటు సాగాయి. ఆ తర్వాత సుల్తాన్ గారి ఖజానా ఖాళీ అయిపోయింది. అంతవరకు మారూఫ్ బిడారు జాడలేదు. వజీరు సుల్తానుతో, మహాప్రభు, ఖజానా ఖాళీ అయింది. అల్లుడి గారి బిడారు వచ్చే సూచనలేమీ కనిపించడం లేదు. ఏం చెయ్యాలి అన్నాడు. సుల్తానుకు ఈ మాటలు వినగానే కంగారెత్తింది. అవును, ఏం చేద్దాం అన్నాడాయన ఆదుర్దాగా. ఈ వంచకుణ్ణి నమ్మవద్దని నేను ఇంతకుముందే చెప్పాను. నన్ను అడిగితే అతనికి బిడారే లేదంటాను. మిమ్మల్ని మోసం చేసి చిల్లి గవ్వ కూడా కట్నం ఇవ్వకుండా మీ కుమార్తెను పెళ్ళాడి పైపెచ్చు మీ ఖజానా గొల్ల చేశాడు. ఈ పనికి మాలిన వాడిని ఇంకెంతకాలం సహిస్తూ ఊరుకోవడం? వెంటనే వీడికి తగిన ప్రాయశ్చిత్తం చేయించండి అన్నాడు వజీరు. అతన్ని గురించి నిజం తెలిస్తే ఎంత బాగుండును అన్నాడు సుల్తాను నిస్పృహతో నిట్టూర్చుతూ. మహాప్రభు, భర్త రహస్యాలు భార్య వద్ద దాగవు. అతన్ని గురించి నిజం తెలుసుకునేందుకు నన్ను ఒక్కసారి మీ కుమార్తెతో మాట్లాడనిస్తారా అని అడిగాడు వజీరు. సుల్తాను దానికి సమ్మతించాడు. ఒక తెర అడ్డం కట్టించాక సుల్తాను కుమార్తె వచ్చి తెర వెనుక నిలబడింది. వజీరు యువతల నిలబడి, అమ్మా, ఖజానా ఖాళీ అయింది. ఆ పుణ్యం చేసుకుంది మీ భర్తే. ఆయనకు ఒక బిడారు ఉన్నట్టు అస్తమానం వింటూనే ఉన్నాం. కానీ ఆ బిడారును కళ్ళ చూసిన వారెవరూ లేరు. ఈ మారూఫ్ అనే మనిషిని గురించి మీకేం తెలుసు? ఆయన నమ్మదగిన వాడేనా? ఈ విషయాలు దయచేసి చెప్పండి. ప్రభువు వారితో సంప్రదించి వారి అనుమతితోనే నేను మిమ్మల్ని ఈ విధంగా అడుగుతున్నాను అన్నాడు. నాకు అంతులేని ముత్యాలు, రత్నాలు, ఆభరణాలు ఇస్తానని ఆయన రోజు నాతో అంటూ ఉంటారు. నేను కూడా వాటిని ఇంకా కళ్ళ చూడలేదు అన్నది సుల్తాన్ కుమార్తె. మహారాణి, ఆ రహస్యం ఏంటో మీరివాళే అడిగి తెలుసుకోండి. ఆ రహస్యం ఎవ్వరికీ చెప్పనని ఆయనకు మాట ఇవ్వండి అన్నాడు వజీరు. అలాగే చేస్తాను అన్నది సుల్తాన్ కుమార్తె. ఆమె ఆ రోజు రాత్రి మారూఫ్తో, మీరు నాతో అయినా నిజం చెప్పి ఉండవచ్చు కదా. మీకు బిడారు సరుకు లేదని మా నాన్నకు తెలిసిపోయింది. ఆయన మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాడు. అసలు మీ సంగతి ఏంటో చెప్పేయండి. వీలైతే మీకు సహాయపడతాను అన్నది. మారూఫ్ ఏమీ దాచకుండా సుల్తాను కుమార్తెకు తన కథ మొత్తం చెప్పేశాడు. అంతా విని ఆమె విర్రగబడి నవ్వింది. ఇంత పచ్చి మోసం నేనెప్పుడూ వినలేదు. మీరెక్కడుంటే మీ మాన ప్రాణాలు దక్కవు. వజీరు, మా నాన్న కలిసి నిన్ను చంపేస్తారు. నా దగ్గర ఒక 50,000 దినారాలున్నాయి. అవి తీసుకుని ఇప్పుడే బయలుదేరి దూరదేశం వెళ్ళిపోండి. అక్కడికి చేరుకున్నాక మనిషి ద్వారా మీ క్షేమాన్ని నాకు తెలియచేయండి అన్నదామె. మారూఫ్ ఆ డబ్బు తీసుకొని బానిసలు వేసుకునే దుస్తులు వేసుకొని సుల్తాను గారి అశ్వశాలలో ఉన్న గుర్రాల్లోకెల్లా మేలుజాతి గుర్రం ఎక్కి ఆ రాత్రికి రాత్రే కోట నుంచి పరారీ అయిపోయాడు. మర్నాడు ఉదయం సుల్తాను గారు, వజీరు కలుసుకొని సుల్తాను కుమార్తెను పిలిపించారు. ఆమె తెర వెనక కూర్చున్న తర్వాత సుల్తాను, అమ్మ, నీ భర్తను గురించి నువ్వు ఏం తెలుసుకున్నావు అన్నాడు. తప్పుడు మాటలు చెప్పిన వాళ్ళ నోళ్లు పడిపోతాయి అన్నది సుల్తాను కుమార్తె ఎంతో కోపం నటిస్తూ. అదేమిటి అన్నాడు సుల్తాను.
నిన్న రాత్రి నా భర్తకు ఎవరో ఒక ఉత్తరం తెచ్చిచ్చారు. ఆ ఉత్తరాన్ని నేనే తీసుకుని చదివాను. నా భర్త బిడారిలో ఉండే 500 మంది బానిసలు ఆ ఉత్తరాన్ని రాయించి పంపారు. 2000 మంది ఎడారి బండిపోటు దొంగలు గుర్రాలెక్కి వచ్చి బిడారి మీద దాడి చేశారట. ఘోరంగా యుద్ధం జరిగిందట. ఎంతోమంది బానిసలు, ఎన్నో కంచరగాడిదలు చావడం జరిగిందట. బిడారు వచ్చి చేరడం అందుకే ఆలస్యమైంది. 70,000 దినారాల సరుకు నష్టమైందని తెలిసి కూడా నా భర్త అదేపాటి నష్టంలే అన్నారు. ఆయన అప్పటికప్పుడే గుర్రం ఎక్కి బయలుదేరి వెళ్లారు. స్వయంగా వెంట ఉండి బిడారును మన నగరానికి తీసుకువస్తానన్నారు అన్నది సుల్తాను కుమార్తె. ఈ మాటలు విని సుల్తాను పరమానందం చెందాడు. ఆయన వజీరు కేసి తిరిగి, ఇక ఎప్పుడూ నాకిలాంటి అబద్ధాలు చెప్పకు, తెలియకపోతే నోరు మూసుకుని ఊరుకో అని మందలించాడు. ఈలోపుగా మారూఫ్ తన గుర్రం మీద ఎడారి మార్గం పట్టి వెళ్ళాడు. అతని మనస్సు మాత్రం సుల్తాను కుమార్తె మీదనే ఉన్నది. మధ్యాహ్నం అయ్యేసరికి అతను ఒక గ్రామం సమీపానికి వచ్చాడు. అతనికి ఆకలి దహించుకుపోతుంది. సమీపంలోనే ఒక రైతు పొలం దున్నుతూ మారూఫ్ను చూసి, దొరగారికి శుభం కలగాలి అన్నాడు. అతను మారూఫ్ను చూసి పెద్ద రాజ్యోద్యోగి అయి ఉంటాడని అనుకున్నాడు. మారూఫ్ గుర్రం దిగి, నువ్వెవరు బాబు, ఆ కనిపించే గ్రామంలో భోజనశాల ఉందా అని అడిగాడు. ఈ పొలం నాదే బాబు, మా గ్రామం చాలా చిన్నది, ఇక్కడ భోజనశాలలుండవు. అయినా మీకెందుకొచ్చిన శ్రమ, మీరెక్కడే ఉండండి, నేను ఇంటికి వెళ్ళి తమకు భోజనం చేయించి పట్టుకొస్తాను, ఆ తర్వాత మీ దారిన మీరు పోదురుగాని అన్నాడు రైతు. ఎంతసేపు చూసినా రైతు తిరిగి రాలేదు. తన మూలంగా వాడి పొలం పని నిలిచిపోయినందుకు విచారించి మారూఫ్ తానే పొలంలోకి వెళ్ళి కాడిపెట్టి దున్నసాగాడు. ఎద్దులు కొంత దూరం వెళ్ళేసరికి నాగలికి ఏదో అడ్డం తగిలింది. ఎద్దులు ఎంత బలంగా లాగినా అది ముందుకు పోలేదు. ఆ అడ్డం తగిలిందేంటో చూద్దామని మారూఫ్ పలుగుతో తవ్వి చూసేసరికి ఒక రాతి పలక కనిపించింది. తన బలమంతా ఉపయోగించి ఆ రాతిని పక్కకు తీశాడు. ఆ రాతి కింద ఒక నేలమాళిగా, అందులోకి దిగే మెట్లు కనిపించాయి. మారూఫ్ మెట్లు దిగి లోపలికి వెళ్ళాడు. అడుగున ఒక నలుచదరమైన పెద్ద కొట్టం ఉంది. అందులో 4 గదులున్నాయి. వాటిలో బంగారపు కుప్పలు, ముత్యాల కుప్పలు, రత్నాల కుప్పలు ఉన్నాయి. ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఎవరో రాజులు తమ ధనాన్ని ఆ కొట్టంలో దాచుకున్నారు. తర్వాత ఆ రాజ్యం పోయింది. ఆ ప్రాంతాన్ని ఎడారి ఆక్రమించింది. మారూఫ్ ఆ అదృష్టాన్ని నమ్మకపోయాడు. అతను మళ్లీ పైకి వచ్చి రాతిని యథాస్థానంలో పెట్టేసి దానిపైన మన్ను కప్పి రైతు కోసం ఎదురు చూడసాగాడు. కొద్దిసేపట్లోనే రైతు రకరకాల ఆహార పదార్థాలను తెచ్చి మారూఫ్ ముందు పెట్టాడు. బాబు, తమ కోసం ప్రత్యేకంగా వంట చేయించేసరికి ఆలస్యమైంది, మన్నించండి అన్నాడు. ఏమోయ్, నువ్వు చాలా మంచివాడివిలా ఉన్నావు, తెలివిగలవాడివిలా కనిపిస్తున్నావు. నా దగ్గర 50,000 దినారాలున్నాయి. వాటిని తీసుకొని ఈ పొలం నాకు వదిలే. ఈ డబ్బుతో హాయిగా వర్తకం చేసుకో. పొలం చేసుకుంటే నీకేం మిగులుతుంది అన్నాడు. రైతు ఆనందానికి మేరలేదు. మారూఫ్ అతనికి తనకు సుల్తాను కుమార్తె ఇచ్చిన డబ్బంతా ఇచ్చేసి పొలం తన పేరు రాయించుకున్నాడు. తర్వాత అతను ఆ రైతు వెంటనే కొంతకాలం ఉండి దొరికిన కంచరగాడిదనల్లా కొనసాగాడు. చిన్న చిన్న బిడార్లు ఆ ప్రాంతంగా వస్తే వాటి వెంట ఉన్న బానిసలతో సహా కొనసాగాడు. ఒక్క నెల లోపల అతను 500 కంచరగాడిదలను, 500 బానిసలను కొన్నాడు. పొలంలో తనకు దొరికిన రత్నరాశులన్నిటినీ ఆ కంచరగాడిదల మీదకు ఎత్తించి తిరిగి ఖతాన్ నగరానికి బయలుదేరాడు. ఈ లోపల ఆ నగరంలో సుల్తాను గారు చాలా ఆందోళన చెంది ఉన్నాడు. ఖజానా ఖాళీ అయి 1 నెల రోజులైంది. భర్త బిడారును తీసుకురావడానికి వెళ్ళాడని సుల్తాను కుమార్తె చెప్పింది. అతను తిరిగి వస్తాడని, ధనం తెస్తాడని సుల్తాను ఏ రోజుకు ఆ రోజు ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. ఆఖరకు వజీరు, మహాప్రభు, మీ కుమార్తె చెప్పిన అబద్ధాలు నమ్మి మీరు నిష్కారణంగా భ్రమలో పడిపోతున్నారు. మీ అల్లుడు గారు వెళ్ళింది బిడారును తెచ్చేందుకు కాదు, తన ప్రాణాన్ని దక్కించేందుకు. అసలు అతనికి బిడారెక్కడిది అన్నాడు ఏసడింపుగా. సరిగ్గా అదే సమయానికి భటుడొకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సుల్తాను గారికి సలాం చేసి, మహాప్రభు, అల్లుడు గారు తిరిగి వస్తున్నారు అన్నాడు. సుల్తాను మొహం విచ్చుకుంది. వజీర్ మొహం ముడుచుకుంది. మారూఫ్ వచ్చి సుల్తాన్ను కౌగిలించుకున్నాడు. నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ నష్టమే జరిగింది. నా సొత్తులో కొద్ది భాగమే దక్కింది. చూద్దురుగాని రండి అంటూ సుల్తాన్ను తన వెంట తీసుకువెళ్ళాడు. రాజభవనం ముందు ఆవరణలో మూటలన్నీ దించి ఉన్నాయి. వాటిని తెచ్చిన కంచరగాడిదలు ఒక పక్కన నిలబడి ఉన్నాయి. ధనరాశులను చూడవచ్చిన నగరంలోని వేలాది మంది జనాన్ని భటులు దూరంగా ఉంచారు. మారూఫ్ తెచ్చిన రత్నరాశులు చూడగానే సుల్తాను గారికి కళ్ళు చెదిరిపోయాయి.
కొన్ని మూటల నిండా అచ్చంగా వజ్రాలు, కొన్నిటిలో అచ్చంగా వైడూర్యాలు, కొన్నిటిలో మరకతాలు, కొన్నిటిలో పుష్యరాగాలు, కొన్ని సంచుల నిండా పోకకాయలంతేసి పెద్ద పెద్ద ముత్యాలు ఉన్నాయి. ఇదంతా నీ సరుకేనా అన్నారు సుల్తాను ఆశ్చర్యంగా. దొంగలు నా బిడారి మీద దాడి చేశారు కదా, అందువల్ల ఇంకా ఇంత సరుకు పోయింది. పోయింది పోగా మిగిలిందంతా మన సొత్తే అన్నాడు మారుఫ్. సుల్తాను తన వజీరుకేసి చూసి ఇప్పుడేమంటావు అన్నాడు. మహాప్రభు, ఇదంతా చూసి మోసపోకండి. ఇందులో ఏదో మోసం ఉండే ఉంటుంది అన్నాడు వజీర్. ఈ నీచుణ్ణి తీసుకుపోయి ఉరి తీయించండి అన్నాడు సుల్తాను తన భటులతో. వెంటనే వాళ్ళు వజీరును పెడరెక్కలు విరిచి కట్టి లాక్కుపోయారు. అప్పటికప్పుడే సుల్తాను మారుఫ్ను తన వజీరుగాను, తన తరువాత సుల్తానుగాను ప్రకటించాడు. మారుఫ్ బిడారు వచ్చి చేరినందుకు పెద్ద విందు జరిగింది. ఆ విందుకు నగరంలో ఉండే వర్తకులందరూ వచ్చారు. వారిలో అలీ కూడా ఉన్నాడు. మారుఫ్ అందరి బాకీలు రెట్టింపుగా చెల్లించాడు. తమరి డబ్బు ఎక్కడికి పోదని మాకు తెలుసు, కానీ మేము చిన్న వర్తకులం గనుక ఎక్కువ కాలం ఆగలేకపోయాం అన్నారు వర్తకులు. అలీ ముఖాన కత్తి నాటు వేస్తే నెత్తురు చుక్కలేదు. మారుఫ్ ఈ బిడారు ఇంత ధనం ఎక్కడి నుంచి తెచ్చాడో అలీకి తెలియదు. అదేవిధంగా సుల్తాను కుమార్తె కూడా ఆశ్చర్యపడింది. ఈ సొత్తంతా ఎక్కడిది? నా ప్రేమను పరీక్షించడానికి అబద్ధం ఆడారా అన్నది ఆమె తన భర్తతో. మారుఫ్ ఆమెతో నిజం చెప్పేశాడు. ఆ తర్వాత వారు చాలా కాలం పాటు సుఖంగా బతికి అనేక మంది పిల్లలను కన్నారు. కొన్నేళ్ల తర్వాత మారుఫ్ మామగారు చనిపోయాడు. ఆనాటి నుంచి మారుఫ్ ఖతాన్ నగరానికి సుల్తానై చాలా సంవత్సరాలు ధర్మంగా రాజ్యపాలన చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.